గారు మా వార్డు పరిస్థితి 80 ఏళ్ల చరిత్రను లేని రోజు ఎవరు ప్రభుత్వం లేని రోజు ప్రతి ఒక్క సందుకు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రోడ్లు వేయడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అది కూడా ఏపీ సంబంధాలు. కానీ మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు 80 సంవత్సరాల చరిత్ర తిప్పి రాసిన మాల్యాలపేట రెండో వార్డులో అభివృద్ధి కాలేదు అంటున్నారు పచ్చ జెండా నాయకులు. ఒకసారి రెండో వార్డులో వచ్చి చూస్తే ఏం అభివృద్ధి అయిందో కళ్ళకు తెలిసినట్టు కనబడుతుంది. మా వార్డు ప్రజల తరపు నుంచి నా తరపు నుంచి మా అన్నకు రవీంద్రకు జగన్మోహన్ రెడ్డి తెలుపుకుంటున్నాను. రెండో వార్డుకి సంబంధించిన గడప ప్రభుత్వంలో భాగంగా 20 లక్షల రూపాయలు గతంలో శాంక్షన్ చేసి ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసి రెండో వార్డు ప్రజలకి అంకితం చేశాం. అలాగే 2, 3, 5వ వార్డులని కలుపుతూ షాలియన్ మసీద్ దగ్గర నుంచి మన నడిగడ్డ వరకు బ్యాలెన్స్ గతంలోనే చెప్పాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అటు ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు షాలియన్ మసీద్ మీదుగా పూర్తి రోడ్డుని దాదాపు 2 కోట్ల రూపాయల పైగా వేచించి వేస్తున్న విషయం ప్రజలకి గతంలోనే తెలియజేశాం. మరి అందులో భాగంగా ఒక 40 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. దాన్ని కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన ఓల్డ్ టౌన్ ప్రజలందరూ కూడా మాకు తెలియజేసిన వెంటనే దాన్ని టెండర్కి పిలిపించడం, ఈరోజు టెండర్ పూర్తి చేసుకొని భూమి పూజ చేయడం నిజంగా చాలా సంతోషకరం. తెలుగుదేశం నాయకులు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో, ఏదైతే వాళ్ళ హయాంలో జరిగినటువంటి పనులు, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో మా నాన్నగారు ఒక 50 కోట్ల రూపాయలు పట్టణానికి ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటామంటే నిధులు ఏడున్నాయి, చెట్లకు కాస్తున్నాయి ఆ డబ్బులు, నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టుకోపో మీ ఊరికి అని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు నీతులు బోధిస్తున్నారు. లేకపోతే తెలుగుదేశం నాయకులు మాకు నీతులు బోధిస్తారు. ఆ రోజు డబ్బులు ఏమంటే డబ్బులు లేవు, కానీ బై ఎలక్షన్లో ఓట్లు కావాలన్న వెంటనే డబ్బులు గుర్తుకొస్తాయి. ఎక్కడ లేని డబ్బులన్నీ తీసుకొచ్చేసి ఆ రోజు కుమ్మరిస్తారు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే హామీలన్నీ కూడా మర్చిపోతారు. ఒక కాంట్రాక్టర్ కూడా 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక పని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు చేసిందల్లా ఒక మెయిన్ రోడ్డుని, ఆ మెయిన్ రోడ్డు కూడా ఎవరి లబ్ధి కోసం ఇచ్చినారు కాంపెన్సేషన్ అనేది నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ థియేటర్లు ఇచ్చినట్టు దానికి కాంపెన్సేషన్ ఎన్ని రెట్లు ఎక్కువ తీసుకున్న విషయం కూడా నంద్యాల ప్రజలందరూ కూడా చూశారు. ఏదో మా సొంత ఆస్తులు మేము ఫ్రీగా దానం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ పైపెచ్చిగా మా మీద దుష్ప్రచారం చేయడం అనేది ఇది తగదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మీరు ఇచ్చిన ల్యాండ్కి ఎంత డబ్బు తీసుకున్నారనేది కూడా నంద్యాల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడ కూడా ఫ్రీగా ఇచ్చిన దాఖలాలు ఏం లేవు. సో గతంలో పద్మావతి నగర్ రోడ్డుకి ఇచ్చినా, లేకపోతే రాజ్ థియేటర్ దగ్గర ఇచ్చినా, లేకపోతే ఇంకొక థియేటర్ దగ్గర ఇచ్చినా సరే డబ్బులు తీసుకొనే ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా ఎక్కడా కూడా 1 రూపాయి కూడా మరి మేమేదో దానాలు చేసినాము లేకపోతే ఇంకొక సర్వీస్ చేసినాము అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఎవరు సర్వీస్ చేసినారు, ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి నంద్యాల ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న విషయం కూడా సేవా సంస్థ ద్వారా కావచ్చు, లేకపోతే మేము ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం అనేది నంద్యాల ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి గురించి కూడా మాట్లాడదాం. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సందు తిరిగినా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప తిరిగినా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి వెళ్ళేసి సమస్యలు తెలుసుకున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది అని గర్వంగా తెలియజేస్తున్నారు. మరి మీరు ఎన్ని సందులు తిరిగినారు, మీరు వార్డుల్లో ఎన్ని ఎల్లులు తిరిగినారు, ఈ 5 సంవత్సరాల్లో మీరు నంద్యాల ప్రజలకి చేసింది ఏంటి, లేకపోతే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టణం అంతా తిరిగినారా? ఈరోజు మా హయాంలో ఇల్లు తిరిగినాం, గడప తిరిగినాం, ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మళ్ళీ దానిపైగా మీరు చేయకపోగా చేస్తున్న మా మీద దుష్ప్రచారం చేయిస్తూ మళ్ళీ మేమేదో అందుబాటులో ఉండమంట, లేకపోతే వారానికి 1 రోజే ఉంటాడని మళ్ళీ పక్క పేర్లు పెట్టుకోండి, దానికి మళ్ళీ మీ నాయకుడితో కూడా స్టేజ్ మీద చెప్పిస్తూ ఒక శునకానందం పొంది, అసలు
ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు 210 పైన రోజులు ఈరోజు గడప గడపకు మాత్రమే తిరిగినాం. కేవలం గడప గడప తిరుగుతూ 210 రోజులు. 210 రోజుల్లో 10 గంటలు ఒక రోజులో తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. పొద్దున్న 5 గంటలు, సాయంత్రం 5 గంటలు తిరిగిన రోజులు ఉన్నాయి. వర్షంలో తిరిగిన రోజులు ఉన్నాయి. ఎండల్లో 12 గంటల వరకు తిరిగిన రోజులు ఉన్నాయి. ఎటువంటి సమయంలో అయినా సరే చలికాలం తిరిగినాం, ఎండాకాలం తిరిగినాం, వానాకాలం తిరిగినాం. ఎక్కడా కూడా ఆపకుండా 210 రోజులు పైగా గడప గడపకి మినిమం 4 గంటలు, మ్యాక్సిమం 10 గంటలు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి మీరు ఎప్పుడైనా మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరైనా తిరిగినారు? మీరు ఒక్కరే అంటే ఈ రోజున్న ఇన్ఛార్జ్ కావచ్చు, గతంలో ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే దానికి ముందున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఊర్లో అన్ని సందులు తిరిగినారా? మా నాయన తిరిగినాడు. మా నాన్న కాలంలో కూడా పొద్దున్న పూట నుంచి తిరిగేవాడు. నా కాలంలో నేను తిరిగినా. మీరు ఏం తిరిగినారు? ఎంతమంది తిరిగినారు? దీని మీద కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఒకటి, తెలుగుదేశం నాయకులకి అభివృద్ధి కావాలంటే సందుల్లో తిరగండి. ఎప్పుడైనా ఇటువంటి అభివృద్ధి ఓల్డ్ టౌన్లో జరిగిందా అనేది మీరే చెప్పండి. ఈ యొక్క 15 సంవత్సరాల్లో మా నాన్న టైం నుంచి చూసుకున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, బీసీ కాలనీ రూపురేఖలు మార్చినాము, దేవనగర్ రూపురేఖలు మార్చినాము, వైఎస్ నగర్లలో పట్టాలు ఇచ్చినాము, లేకపోతే అర్జునవాడలో పట్టాలు ఇచ్చినాము, గుడిసెలన్నీ తీసేసి ఇల్లులు కట్టించినాము. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాము. మళ్ళీ ఈరోజు హాస్పిటల్ కట్టించినాము, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించినాము, రోడ్లు వేస్తున్నాం, కాలువలు వేస్తున్నాం. మరి ఇవన్నీ అభివృద్ధి కాదు, మా కళ్ళకు కనపడదు అని చెప్పేసి మీరు కళ్ళు మూసుకొని, ప్రజలు కూడా కళ్ళు మూసుకున్నారు అనుకోవడం మీ యొక్క అవివేకానికి అది నిదర్శనం. సో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీ పార్టీ ఎక్కడుంది, మీరు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటే మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రజల్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా సమయాన్ని తీశారు. 2 సంవత్సరాల్లో కూడా కరోనా సమయంలో యా పార్టీ నాయకులు తిరిగినారు. యా పార్టీ నాయకులు మీకు సర్వీస్ చేసినారు. యా పార్టీ నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీకు సర్వీస్ చేసినారు. యా పార్టీ నాయకులు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే కూర్చోడానికి వచ్చినారు. యా పార్టీ నాయకులు కరోనాని లెక్క చేయకుండా బయట తిరిగినారనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. యా పార్టీ నాయకులు కరోనా సమయంలో నంద్యాల వదిలేసి హైదరాబాద్లో దాక్కున్నారో కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. నంద్యాలలో కనపడని నాయకులు ఈరోజు మా గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మేము చేసినటువంటి అభివృద్ధి మీద మాట్లాడుతూ, మేము చేసినటువంటి సంక్షేమం మీద మాట్లాడుతూ, మేము చేసిన దానికంటే వాళ్ళు ఎక్కువ చేసినారా అనే విషయాన్ని కూడా తెలియజేయమని చెప్పి, వాళ్ళ ప్రభుత్వంలో కావచ్చు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినారు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినారో మీద కూడా డిబేట్ పెట్టి మాట్లాడుకొని ఎవరు ఎంత చేసినారనేది కూడా మాట్లాడుకుందాము. రానున్న ఎన్నికల్లో దాన్ని ఎజెండాగా తీసుకెళ్లి ప్రజల ముందు చర్చించుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.